అష్టావక్ర గీత ఎలాంటిది అంటే పచ్చి తేనె పట్టు దులిపి తెచ్చినట్టు ఉంటుంది. పచ్చి తేనె పట్టు దులిపి తెచ్చినట్టు ఉంటుంది. తేనె తాగాలి అంటే మనం తేనె పట్టు నుంచి తేనె తీశాక దానికి చాలా సంస్కారాలు చేస్తాం. రిఫైన్డ్ అంట. ఆ తర్వాత దాన్ని ఏదో ఓ సీసాలో పెడితే అలా సేవిస్తాం. ఇది అలా కాదు. చెట్టుని తేనె పట్టు పట్టినప్పుడు పచ్చి తేనె తాగాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు, ధైర్యం సాహసం ఉన్నవాళ్ళు వెళ్ళి చాలా నేర్పుగా ఆ కందిరీగలను అక్కడి నుంచి తేనెటీగలను వెళ్ళగొట్టి అక్కడి నుంచి ఆ తేనె పొట్టు ఇలా లాగి తెచ్చుకుంటే దాంట్లో ఇంకా ఈకలు, గడ్డి బరకలు, అక్కడక్కడ ధూళి కణాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్కడి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అలాగే తాగాలి నేను తేనె అంటాడు. దాన్ని ఏదో చేస్తే కుదరదు, అలాగే తాగాలి అంటే. అష్టావక్రుడి మనస్తత్వం అటువంటిది. సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తాడు ఆయన. ఏం జరిగినా ఏది జరిగినా అసహజమే. నీ ఉనికి ఒక్కటే సహజం. అస్తిత్వం, నీ ఉనికి, నేను అని ఏది లోపల స్ఫురిస్తుందో ఆ నేనుతోనే ఉండిపో. అదే సహజ స్థితి. దానిపైన ఏం జరిగినా, ఈరోజు ఏం జరిగినా, రేపేం జరిగినా, జీవితంలో ఏం జరిగినా అవన్నీ కృత్రిమమే. నువ్వుగా ఉండిపోవడమే సహజ స్థితి. అందుకే ఆయన చెప్పినటువంటి గీత భగవద్గీత అంత సులభంగా ఉండదు నిజానికి. ఉదాహరణల మీద నా యథాశక్తి నేను సులభం చేసి మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తా, చాలా గొప్పది కాబట్టి. కానీ ఆయన అభిరుచి ఆయనది కాబట్టి ఆయన అలాగే చెప్పాడు. పైగా చెప్పింది జనక మహారాజుకి.